మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు కరీంనగర్, కడప, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా ఈ 4 జిల్లాల నుంచి నలుగురు వచ్చారు. పోటాపోటీగా ఆడబోతున్నారు. ముందు పరిచయాలు పెంచుకుంటారు. మాధవి గారు చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్. నేను కరీంనగర్ డిస్టిక్ కాటారం నుండి వచ్చాను. ఐఎమ్ మాధవి. మా హస్బెండ్ పేరు రాజనారాయణ. నాకు ఒక బాబు పాప. మీరంటే వాళ్ళందరూ చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. నేను మీకు వీర అభిమానిని. ఓహో, ఇక్కడికి రావాలని ఎప్పుడు చాలా సంవత్సరం అనుకున్నాను. ఈ రోజు నాకు అదృష్టం కలిగింది. అవునా? ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీ తులసి. నమస్తే అండి. నమస్కారం. నా పేరు లక్ష్మీ తులసి. అందరూ ముద్దుగా బుజ్జి అంటారు. బుజ్జి మా 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 రంగేలి అంటే నువ్వేనా? నేనేనండి. బుజ్జి మా కాదు, బుజ్జి. బుజ్జి. ఈ బుజ్జిని చూసి మూవీలో చెప్పండి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి వచ్చానండి. ఓకే. హౌస్ వైఫ్. అవునా? హాబీస్ వాచింగ్ టీవీ. ఆఫీస్ వాచింగ్ టీవీ. హాబీస్ వాచింగ్ టీవీ. ఆహా, ఓకే. కడప, శ్రావణి. నా పేరు శ్రావణి. నేను కడప డిస్టిక్ ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్, సింగింగ్ అండ్ డాన్సింగ్. మా అన్నయ్య సాయి కుమార్, మా మమ్మీ శ్రీదేవి, మా తాతయ్య రామ ప్రతాప్. వాళ్ళందరూ పెద్ద ఫ్యాన్స్, మీకు చాలా పెద్ద ఫ్యాన్స్. మీ అన్నయ్య సాయి కుమారు, మీ అక్క శ్రీదేవి, మా మా మమ్మీ తాత ఎన్టీ రామారావు. మీ ఫ్యామిలీలోనేనా? నిజంగంటే. నిజంగానా? నిజంగంటే. అంటే అన్నయ్య సాయి కుమార్ అంటే మన సాయి కుమార్ గారేనా? కాదు, మా అన్నయ్య. శ్రీదేవి అంటే వాళ్ళ పేర్లు అంటే పేర్లు మాత్రమే అవి. ఓకే ఓకే. ఎస్వి రంగారావు గారు మీకు ఏమవ్వరుగా? ఏమవరు. కర్నూలు పుష్ప. హాయ్, హలో, నమస్తే. నా పేరు పుష్ప. మీరు చూస్తున్నది ఈటీవీ స్టార్ మహిళ. మా అమ్మ ఈ షోకి రావాలని చాలా చేసింది, కష్టపడింది అన్నమాట. వస్తానని. అంటే లావు తగ్గడానికి చాలా చేసిందంటే అరిసెలు అనుకున్నాను నా కోసం. జిమ్ చేసింది బాగా. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? మా అమ్మకి ఈ షో అంటే చాలా ఇష్టం. తను రాలేకపోయినది కాబట్టి నన్ను పంపించింది. చాలా మంది అమ్మలకి మన కాదు వాళ్ళ అమ్మ వచ్చేదంటే ఇప్పుడు తినని పంపించపోయేది కావచ్చు. చాలా మంది అమ్మలకి మన కార్యక్రమం అంటే చాలా ఇష్టం. అమ్మమ్మలకు కూడా ఇష్టం, నాన్నమ్మలకు కూడా ఇష్టం. అందుకే తాతలకి అలాగే పాపం నాన్నలకి తప్పట్లేదు, చూస్తున్నారు వాళ్ళు కూడా. చూడాల్సిందే కదా మరి. లవ్ యూ టూ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ టూ. అదంతా ఒరిజినలేనా? జుట్టు ఒరిజినలే. అవునా? బాగా పెంచావు. ఏం ఎరువులు వేస్తూ ఉంటావు? ఎరువులు పేడనే ఇప్పటి వరకు. యూరియా వేస్తుంది. యూరియా మనం పొలంలో వరి ఎక్కువ పన్నానికి వేస్తాం కదా. అవును. ఆమె జుట్టు ఎక్కువ పెరగడం కోసం యూరియా వేస్తుంది. నాకు ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు రౌండ్లు మొదలెట్టేద్దాం. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రెడీ? 1. కాదు, ఇది ఫింగర్ రౌండ్ కాబట్టి ఇటు నుంచే మొదలెడతాము. అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. ఓకే. లక్ష్మీ తులసి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఉతికిన బట్టలు ఎక్కడ ఆరేస్తారు? వర్షంలో. డోర్ కర్టన్లను దేనికి వేస్తారు? తలుపులకి. పాలరాయి ఎలా ఉంటుంది? నల్లగా. పోస్ట్ ఆఫీస్ కి ఎందుకు వెళ్తారు? బఠానీలు అమ్మడానికి. 2000 రూపాయల నోటు ఏ రంగులో ఉంటుంది? తెల్లగా. స్టీరింగ్ ఉండే ఒక వెహికల్ పేరు చెప్పండి. స్కూటర్. తలలో కొప్పేయాలంటే ఏం ఉండాలి? ప్యాడ్ ఉండాలి. ఉతికిన బట్టలు వర్షంలో ఆరేస్తారా? బాగా. అవునండి, బాగా ఆడతాయని. ఇంకా మురికుంటే దిగిపోద్దని. డోర్ కర్టన్లు తలుపులకేస్తారు. కరెక్టేగా, డోర్ అంటే తలుపేగా. పాలరాయి నల్లగా ఉంటుంది. అవును సుమా, వాళ్ళ ఇంట్లో ఉంటుంది అలా, మా ఇంట్లో ఉండదు అలా. మీ ఇంట్లో ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఓకే. మా ఇంట్లో పచ్చగా ఉంటుంది. మా ఇంట్లో లేదండి, అందుకే ఎలా ఉంటుందో తెలియక నల్లగా ఉంటుంది. అవునే, మా ఇంట్లో టీవీ గోడకు కూడా ఉంటది. పాలరాయి ఎలా ఉంటుందో తెలుసా? రాయి మీద పాలు పడితే అది పాలరాయి అవుతుంది. అవును, అలా ఉంటది. అవునా? అదే పాలరాయి అంటే. అక్క నువ్వు సూపర్. ఒకవేళ రాయి మీద పెరుగు పడితే అది పెరుగు రాయి అవ్వదు. సాంబార్ పడితే సాంబార్ రాయి. చట్నీ పడితే చట్నీ రాయి. కర్రీ పడితే కర్రీ రాయి. కర్రీ రాయి. రైస్ పడితే తెలుసుకోవాలి నువ్వు, అన్ని నేను చెప్పను. పిల్లోడు పోస్తే పాసరాయి. పోస్ట్ ఆఫీస్ కి బఠానీలు అమ్మడానికి వెళ్తారంట. 2000 రూపాయల నోటు తెల్లగా ఉంటుంది.
అదేంటంటే పింక్ కలర్ లో గాంధీ గారు కూడా చక్కగా ఫోటో పెట్టారు. పాత నోట్ తెల్లగానే ఉండేది కదా. అలా కాదు సుమా, అసలు నోటే లేదు. లో వేసి శుభ్రంగా బ్రష్ చేసి రాకినట్టుంది, అందుకే కొత్తగా వచ్చినటువంటి పింక్ నోటు మీరు ఎందులో వేసినా పోదు. లేదు మా ఇంట్లో నేను ట్రై చేసా, కలర్ పోయింది అది. ఏంటి మీరు అప్పుడే పింక్ నోట్ ని కలర్లు చేసేసా, వచ్చిన రోజు ట్రై మన ఆడవాళ్ళు సరుకు పెట్టి బట్టలు ఎందుకంటే మన షాప్ కదా, మా షాప్ లో అన్ని ఒరిజినల్ నోట్లు వస్తాయి, డూప్లికేట్ నోట్లు వస్తాయి. కాబట్టి నేను అందుకే ఫస్ట్ రోజు వేసి వేడి నీళ్ళలో మరిగించేసాను, సర్ఫ్ నీళ్ళు పోసేసాను, బ్రష్ చేసి రాకేశాను. ఎందుకంటే మరి మేము మోసపోకూడదు కదా. ఈవిడికి ఆ బట్టల దుకాణానికి వెళ్ళి ఆ కలర్ పోతుందా లేదా టెస్ట్ చేయడం అలవాటు. అందుకని కొత్త షాప్ అండి, అదే షాపు. నిజంగా మీరు 2000 రూపాయల నోట్ మరిగించారా? అవునండి. ఏమైంది? కలర్ వెళ్ళిపోయింది, వైట్ అయిపోయింది. మరి మరిగిస్తే కలర్ వెళ్ళిపోదు, మనిషే పోతాడు మరిగిస్తే. అందుకే లోటు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడానికి అలా చేశానన్నమాట. యాసిడ్ పోయండి దాని మీద. ఇంకా స్టీరింగ్ ఉండే ఒక వెహికల్ పేరు చెప్పండి. స్కూటర్. తలలో కప్పు వేయాలంటే పేడేసుకోవాలి. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. నువ్వేమైనా నన్ను కావాలంటే అడగచ్చు. ఒక క్వశ్చన్ అడుగుతాను. అడగొచ్చాడు. మామిడి తోట ఉందండి అండి, అందులో మామిడి పళ్ళు ఉన్నాయండి. మామిడి పళ్ళు అవసరమయ్యి అక్కడికి వెళ్తే 7 గేట్లు ఉన్నాయండి. 7 గేట్ల దగ్గర 7 వాచ్మెన్లు ఉన్నారండి. అండి రండి అండి అనకండి. మరి అదండి. ఫస్ట్ వాచ్మెన్ అంటాడు, ఫస్ట్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నాకు తోటలో మామిడి పళ్ళు కావాలి కోసుకుంటానంటే వాచ్మెన్ కోసుకోమని చెప్తాడండి. అండి కానీ వాచ్మెన్ ఒక కండిషన్ పెడతాడు, మీరు ఎన్ని కోసుకున్నా అందులో సగం కాయలు నాకు ఇచ్చేయండి అని వాచ్మెన్ కండిషన్ పెడతాడు. వాచ్మెన్ కి ఈ వ్యక్తి ఏమని పెడతాడంటే మళ్ళీ మీకు ఇచ్చిన సగం కాయల నుంచి ఒక కాయ నాకు ఇచ్చేయమని కండిషన్ పెడతాడు అండి. నెక్స్ట్ గేట్ అలాగే 7 గేట్లు ఉంటాయి కదండి. 7 గేట్ల దగ్గర వాచ్మెన్లు అలాగే కండిషన్స్ పెడతారు. 7 గేట్లకి ఈ వ్యక్తి ఒక కాయ ఇచ్చి అలాగే కండిషన్ పెడతాడు. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళి ఎన్ని కాయలకు వస్తాడు, వీళ్ళకి ఎన్ని కాయలు ఇస్తాడు, దీనికి ఎన్ని కాయలు మిగులుతాయండి, కాయను ఆఫ్ చేయకుండా చెయ్యాలండి. నాకు అసలు ఇప్పుడు అనవసరం అండి. నాకేమో అండి మామిడి పండు లేదండి. పళ్ళు కాదండి, ఏంటంటేనండి సీజన్ కూడా కాదండి. పళ్ళు కాదండి. పోనీలేని కాయలైనా సరే ఆవకాయలు పడితే ఇప్పుడేమో బూజు పట్టిపోతాయి కాబట్టి నాకేమో మామిడికాయలు ఏమో పట్టాలని లేదండి. కూరలు వేసుకొచ్చండి. నాకు సీతాఫలాలు పైగా నా కాన్సన్ట్రేషన్ అంతా మీరు అండి మీరు చెప్పడం మీదే ఉండిపోయిందండి. అందుకనే నేను లేదండి. మీరు ఎవరైనా విన్నారండి? కదండి అందుకని అండి అండి అంటున్నానండి. ఏమండి మీ జుట్టు బాగుందండి. అబ్బా సిరితలండి. ఏంటి సిరితల? సిరితల కాదు సుమక్క, అది విగ్. ఏ కాదండి, తీసుకోండి. ఏ విగ్ కాదండి, గట్టిగా లాగు. వద్దండి, గట్టిగా లాగొద్దు అంటుందండి. గట్టిగా లాగండి ఒకసారి. పాపం నిజమే, ఒరిజినల్ అండి. ఒరిజినల్. కొన్ని పేర్లు కూడా తిరుగుతున్నాయి. ఇంటికి ఆన్సర్ చెప్పండి. ఏంటి ఆన్సర్? క్వశ్చన్ ఇంత పెద్దది కదండి, ఆన్సర్ కూడా మీరు చెప్పండి, ఆలోచించండి. ఏండి సరే ఆన్సర్ పెద్దవారేనండి అంటే మీరు నన్ను అండి అంటారండి. నేను కూడా ఇప్పుడు పార్టిసిపెంట్ అంటే మాకు దేవుళ్ళతో సమానం అండి. వాళ్ళకు కూడా మేము మర్యాద ఇచ్చుకోవాలి కదండి. లేకపోతే 2600 ఎపిసోడ్లు ఎలా నడుస్తాయండి? అవునండి. అందుకండి ఆన్సర్ 6 అండి. కాదండి, 7 అండి. వివరించండి అయితే. 6 ఎలాగైనా చెప్పండి. 6 ఎలాగైందంటేనండి ఇప్పుడు 7లోంచి 1 తీసేస్తే 6 అవుతుందండి. 5లోంచి 1 యాడ్ చేస్తే 6 అవుతుందండి. లేదంటే మనం 9లోంచి 2 తీసేసిన 9లోంచి 3 తీసేస్తే 6 అవుతుందండి. మరి మనం ఏమో బట్టలు 6 వేసుకుంటే అది కూడా 6 అవుతుందండి. కాదండి, అతను ఎన్ని కాయలు కోసాడు, వాచ్మెన్స్ కి ఎన్ని ఇచ్చాడు, తనకి ఎన్ని మిగిలి నేను చెప్పమన్నా. ఏంటి ఇప్పుడు 7 ఉన్నారండి వాచ్మెన్లు. ఈ 7 ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. అవునండి. ఇదేనండి. మరి లంచం ఎందుకండి వాళ్ళకి ఇవ్వాలి? కాపలా కాస్తున్నారు కదండి అందుకు. సరే ముందుగానేమో 3 కోసాడండి, అందులోంచి 1.5 ఇచ్చాడండి. ఆఫ్ చేయకూడదని కండిషన్ పెట్టానండి. ఎవడండి వాడు కండిషన్ పెట్టడానికి? సరేనండి 4 కోసాడండి, 2 ఇచ్చాడండి, 2 పట్టుకుపోయాడండి. మళ్ళీ అక్కడేమో ఇంకో 2 కోసాడండి. 2 ఇచ్చాడు, 2 పట్టుకుపోయాడు. ఒక కాయ ఇచ్చేయాలని కండిషన్ ఉంది కదండి. మళ్ళీ ఇత ఎంత ఇచ్చినా అందులో ఒక కాయ తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కండిషన్ మళ్ళీ వ్యక్తి పెట్టాడండి. అప్పుడు 3 అవుతాయండి. అవును. ఆ 3 ఇచ్చుకుని 2వ గేట్ దగ్గరకు వస్తాడు. అందులో సగం ఎంతండి? అందులో మరి 1.5 అక్కడేమో ఇచ్చుకోకూడదు కదండి. మళ్ళీ అక్కడేమో ఇంకో 3 కాయలు తీసుకుంటాడండి. ఎంత తీసుకుంటాడండి? వాడు ఇష్టం కోసుకోకూడదండి. ఒకసారి వెళ్ళిపోతున్నారండి. ఏంటండి ఇది? నాకు కావాల్సిన మామిడికాయలు నేను వాచ్మెన్ కి ఇస్తానంటే మీరు ఎవరండి వద్దని చెప్పడానికి? ఒకసారి కోసుకోండి. చెప్పండి మీరే మొత్తం. ఆన్సర్ 2 బాబు. అయితే ఆన్సర్ 2 చెప్పట్లు. అలా ఏదో తెలుసుకోరా? అది కూడా మీరే చెప్పండి. 2 కాయలకు వస్తాడండి. 2లో సగం ఎంతండి? 1 ఇస్తాడు. ఎన్ని కాయలు ఇచ్చినా మళ్ళీ 1 కాయ తిరిగి ఇవ్వాలనే కండిషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ 1 కాయ తనకి ఇచ్చేస్తాడు. అప్పుడు 2 అయిపోయినాయి. మళ్ళీ వస్తాడు, మళ్ళీ 1 సగం ఇస్తాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు 2. అలా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు చివరికి 2 ఉంటాయి. కోసినవి 2, మిగిలినవి 2 అర్థమైందండి? అలాగేనండి, మీరు బయలుదేరండి. అర్థమైందండి? లేకపోతే మళ్ళీ మొత్తం ఇంట్లో వాళ్ళు కూడా అర్థం అవ్వలేదు అన్నారు. మీరు కూడా అర్థం అవ్వకపోతే ఎలాగండి బాబు? అమ్మా మీ ఇంట్లో వాళ్ళకి కూడా అర్థం కాలేదా? అయితే పర్వాలేదు. ఇంతకు మీకు అర్థం అవ్వలేదా? లేదు, అర్థమైంది. కర్నూలు పుష్ప రెడీయా?
యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ బెల్ ఎన్నిసార్లు కొడతారు? ఒకసారి. మసాలా దోశ ఎలా ఉంటుంది? పూరిలా ఉంటుంది. సుప్రభాతం ఏ టైంలో వినిపిస్తుంది? మిట్ట మధ్యాహ్నం. కత్తిపీటతో ఏం చేస్తారు? మెడకాయ కోసుకుంటారు. బెడ్ కాఫీ ఎప్పుడు తాగుతారు? చచ్చిపోయినప్పుడు. దారంతో ఏం చేస్తారు? ఊరేసుకుంటారు. సూర్యుని కాంతి ఎప్పుడు వస్తుంది? ఆరెంజ్ జ్యూస్ ఏ రంగులో ఉంటుంది? కర్రగా ఉంటది. చెర్రీ పళ్ళు ఏ రంగులో ఉంటాయి? టైం అప్. స్కూల్ బెల్ ఒక్కసారే మోగుతుందా? మసాలా దోశ పూరి లాగా ఉంటుందంట. సుప్రభాతం మిట్ట మధ్యాహ్నం వినిపిస్తారంట. ఇవిడ అప్పుడే లేస్తున్నట్టున్నారు రోజు. కత్తిపీటతో ఏం చేస్తారు? మెడకాయకి వస్తారా? ఎందుకంటే కర్నూలులో కత్తులు ఫేమస్ కదండి, అందుకే కంటి చూపుతో చంపేస్తారు. కంటి చూపుతో కాదురా, కత్తులతో చంపేస్తారు. బెడ్ కాఫీ చచ్చిపోయినప్పుడు తాగుతారంట. ఆఖరి కాఫీ తాగు. అందరు తులసి నీళ్ళు పోస్తే వాళ్ళ కర్నూలులో బెడ్ కాఫీ అంటే కాఫీ లేసి కూర్చుంటా అక్క, ఇవ్వోసారి. దానికి నువ్వు బతికే ఉండవుగా, నేను ఇవ్వను. చచ్చిపోతా నీకోసం. వద్దమ్మా వద్దు. ఎవరు ఎవరి కోసము చావద్దు. ఎవరు ఎవరి కోసము రాలేదు, ఎవరి కోసము పోకూడదు. రావాల్సిన టైం వచ్చినప్పుడు వస్తుంది, పోవాల్సిన టైం వచ్చినప్పుడు పోతుంది. ఏంటది? ప్రపంచం ఏదనుకుంటే అదే. ఏం చెప్పావు సుమా, ఏం చెప్పావు? గీతాపదేశం ఇక్కడ మాకు ఈ రోజు జరిగింది, కానీ రావడం మాత్రం పక్క. పక్క. దారంతో ఊరేసుకుంటారంట ఇలాగా. ఎన్ని పోగులు వేయాలమ్మా దారాన్ని? సూర్యుని కాంతి ఎప్పుడు వస్తుందంటే పాస్ అనేసావు. ఆరెంజ్ జ్యూస్ కర్రెగా ఉంటుందా? 7 రాంగ్ చెప్పావు. 70 పాయింట్లు. నువ్వేమైనా అడగొచ్చు నన్ను. నేను ఒక పొడుపు కథ చెప్తాను, దానికి ఎమ్మడే తడబడకుండా ఆన్సర్ చేయాలి. ఓకే, నేను అక్కడికి రావచ్చా? రా. లక్షలో నుండి ఒకటి తీసేయి. లక్షలో నుండి ఒకటి తీసేయి. ఎంత ఉంటది చెప్పు. లక్షలో నుండి ఒకటి తీసేయి అన్నాను. లక్షలో నుండి ఒకటి తీసేసా. అలా ఎలా అవుతుంది? లక్షలో ఉంటది కదా, ఒకటి తీసేయమన్నా. నువ్వు తడబడకుండా ఒక ఆన్సర్ చెప్పను, నేను చెప్పేసా. లక్షలో నుండి ఒకటి తీసి వెయ్యి, అంతే. లక్షనే కదా, తీసేయమన్నా. తీసేయమని చెప్పలేదు. అదంతా నాకు తెలియదు. నేను లక్షలోంచి లా తీసేసా. లక్ష పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు. మళ్ళీ అంత ముందుకెళ్తారేంటి మీరు? సుమక్క 5 సున్నాలు. 5? 5 5 ఉంటాయి. ఒకటి తీసేయండి, ఎన్ని ఉంటాయి చెప్పండి? 4 ఉంటాయి. తీసి వెయ్యమన్నాను. లక్షనే ఉంటాయి. పాపం మేము ఎంత మంచిదంటే నేను ఆన్సర్ తప్పు చెప్పకూడదని ఆన్సర్ కూడా ఆమె హింట్ ఇస్తుంది. నా అభిమాని పాప. ప్రేమ అసలు. నేను ఇంకొకటి చెప్తా, అప్పుడే అయిపోలే. అభిమాని కదా, ఇంకా అవ్వలేదా? చెప్పు. ఇప్పుడు చెప్పాలా? వద్దు, చెప్పొద్దు, వెళ్ళిపో. కూర్చోండి చెప్తాను. ఎందుకు? నీరసం ఇచ్చిపోతా. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు కాదు సుమక్క, ఏం చేస్తుంటారంటే చింతలేనమ్మ సంతకెళ్తుంటది, ఏ దారిలేనో ఎదురెక్కొస్తుంటారు. ఏంటక్కది? ఎవరు మంది? కర్నూలే. ఎక్కడి నుంచి వచ్చి? కర్నూలు ఉంటేనే వచ్చాను. వచ్చిందా? అక్క ప్లీజ్ అక్క చెప్పండి. వచ్చింది. ఏంటి? చింతలేనమ్మ సంతకెళ్తుంటే ఎదారులేనో ఎదురెక్కొస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, చెప్పక్క నువ్వు ఫస్ట్. అసలు ఏంటి మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది చాలా. వీళ్ళు ఏమైనా బిత్తిరి రిలేటివ్స్ అవుతారా? నేను అన్నాను ఇది నేను కంపల్సరీ చెప్తాను, సుమక్క షోకి వెళ్తున్నా అని చెప్పేసి వచ్చాను. నా మాట నిలబెట్టాలి అంతే. అవును, నువ్వు చెప్తానన్నా చెప్పేసా, వెళ్ళిపో. నువ్వు నిలబెట్టాలి కదా ఆన్సర్ చేసి. నిలబెడతా. చెప్పు. ఆన్సర్ చెప్తేనే గానీ. ఓకే, చెవులో చెప్పు ఆన్సరా. మేము అలా ఒప్పుకోం. తనే క్వశ్చన్ వేసి తనే టైం అయిపోతుంది. త్వరగా చెప్పు. పుష్ప రాంగ్ చెప్పు. తొందరగా. లేదు లేదు, ఇక్కడ టాలెంటే. తొందరగా చెప్పు. అట్లా చెప్పు, లేకపోతే రేపు చెప్తుందాం పద. అక్క మరి ఆన్సర్ చెప్పు. నేను చెప్తా. ఏంటంటే సింతలేనమ్మ సంతకెళ్తుందంటే వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎదురెక్కొస్తుందంటే చేపలు పైకి వస్తూ ఉంటాయి. నువ్వు నాకు మినిమమ్ సంవత్సరం టైం ఇచ్చిన చెప్పలేదాన్ని కాదు. మంచిదైంది నువ్వు చెప్పావు, వెళ్ళు. ఇంకోటి చెప్తా, అది నెక్స్ట్ రౌండ్ లో. ఇంకొకటి. అన్ని ఈ రౌండ్ లోనే. ఇదొక్కటే, నెక్స్ట్ రౌండ్. ఇదొక్కటే. ప్లీజ్ కొంచెం పట్టుకెళ్ళండి. ఎవరైనా ఇక్కడ రండి, కొంచెం పట్టుకెళ్ళండి. నెక్స్ట్ రౌండ్ కూడా అవకాశం ఇవ్వాలి కదా. పట్టుకెళ్ళండి మరి. ఇంకొకటి చెప్తాను, పట్టుకెళ్ళండి. ఎవరు వచ్చినా కూడా ఇందాక సత్యం చెప్పారు. మళ్ళీ విను 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 విను. చెప్పు. ఏంటంటే ఒక చిన్న పిల్లోడు అందరి దగ్గర భోంచేస్తాడు. ఏంటక్క? ఏంటి? ఒక చిన్న పిల్లోడు అందరి దగ్గర భోంచేస్తాడు, నీలా సాంబార్ బువ్వలాగా. అందరి దగ్గర భోంచేస్తాడా? అతను ఎవరు?
అక్క ఏమైంది అక్క? ఆలోచి. ఓ ఎంత టైం పట్టుద్ది అక్క? ఒక్క నిమిషం ఆలోచి. అక్క నువ్వు అలా చేయకక్క, ఆలోచించని. ఒక్క నిమిషం. చిన్న పిల్ల అక్కడే ఆగు. నువ్వు పారిపోతావేమో అని. చిన్న పిల్లోడు అందరి దగ్గర భోంచేస్తాడు. ఆలోచించని. మీకు తెలుసా వెళ్ళిపోయింది. చిన్న అర్జెంట్ పని ఉండి వెళ్ళా అంతే. అవునా? మధ్యాహ్నం సాంబార్ భోజనం చేశారు కదా, అందుకే పని మీద వెళ్ళినట్టున్నారు. పని అయిపోయిందా మేడం? అయిపోయింది. సాంబార్ బాగా దండి తిన్నట్టున్నారు. కాదు, పుష్ప ఎఫెక్ట్. ఓ షేట్, నేను ఇలా కూడా బాధ పెట్టాను మిమ్మల్ని. ఈసారి సాంబార్ తెస్తారండి. ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నావు. సరే ఆన్సర్ చెప్పు. ఈగా ఉంటుంది కదా, ఈగా అందరి ప్లేట్ల దగ్గర వచ్చింది. అదేనా? మీరు కూడా అదే అనుకున్నారు కదా, తట్టింది. అందుకే నేను పోయే తనక మాకు ఇంకో పాట కూడా పాడతా మీ మీద. ఓకే, ఇంకోటి అడగనా? పారిపోనా? ప్లీజ్ లేచిపోనా? ప్లీజ్ అడిగా లేదు లెక్క. నువ్వేంది? ప్లీజ్ వెళ్ళిపోమ్మా, నెక్స్ట్ రౌండ్ ఉంది కదా. చెప్తా మీ పని. మేము ఆడొద్దా? శ్రావణి రెడీయా? ఓకే మ్యామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తూనీగలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. చీకటి పడితే ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. దిష్టి చుక్క ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. పక్షులు దేనితో వాటి గూళ్లు కట్టుకుంటాయి? గడ్డితో. పాములు తమ పుట్టలను వేటితో తయారు చేస్తాయి? సున్నంతో. దొండకాయలు పండిన తర్వాత ఏ రంగులో ఉంటాయి? నల్లగా ఉంటాయి. సోఫా కుషన్లతో ఏం చేస్తారు? నెత్తికేసుకొని కొట్టుకుంటారు. తూనీగలు నల్లగా ఉంటాయి. చీకటి పడితే ఏ రంగులో ఉంటుంది? తెల్లగా. నల్లగా అన్నారా? తెల్లగా. ఓకే. దిష్టి చుక్క ఎర్రగా ఉంటుంది. పక్షులు గడ్డితో వాటి గూళ్లు కట్టుకుంటాయి. కరెక్ట్ ఆన్సర్. పాములు వాటి పుట్టల్ని సున్నంతో తయారు చేస్తాయి. అబ్బా, సిమెంట్ ఇటుక వాడవా? సున్నం మా ఊర్లో ఎక్కువ. పాలు కాదు, మీరు వేడి నీళ్ళు వస్తారు. నోట్లో వేసారు. ఆడవుట్ ఎందుకు వచ్చింది మీకు? దొండకాయలు పండిన తర్వాత నల్లగా ఉంటాయి. నల్లగా 2 సార్లు చెప్పారు, ఒకటి తీసేస్తున్నా. సోఫా కుషన్లతో నెత్తికేసి కొట్టుకుంటారు. ఓకే, 4 రాంగ్ చెప్పారు. 40 పాయింట్లు. మాధవి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాయసంలో పసుపు వేస్తే ఏమవుతుంది? తీయగా ఉంటుంది. రోడ్లు ఎలా ఊడుస్తారు? చీపురు కట్టదు. ఒక మొబైల్లో ఎన్ని కెమెరాలు ఉంటాయి? 400. సిగరెట్ లైటర్ లో ఏముంటుంది? కారం. పూర్వం మంట మండించేందుకు ఒక రాయిని ఇంకొక రాయితో కొడితే ఏమొచ్చేది? నీరు. ఆది మానవులు వర్షం నుండి కాపాడుకునేందుకు ఏం కప్పుకునేవారు? పట్టు పంచలు. పాయసంలో పసుపు వేస్తే తీయగా ఉంటుందంట. పంచదార అక్కర్లేదు. మా ఊర్లో మేము వెయ్యం సుమా. రోడ్లు ఎలా ఊడుస్తారు? చీపుర్లతో. కరెక్ట్ ఆన్సర్. మీరు వేరేలా ఊడుస్తారా? లేదండి, మా ఊర్లో మేము చీపురుతోనే ఊడుస్తాం. ఒక మొబైల్లో 400 కెమెరాలు ఉంటాయి. సిగరెట్ లైటర్ లో ఏముంటుంది? కారం. కారప్పొడి అయిపోతే ఇంట్లో కొంచెం సిగరెట్ లైటర్ ఇలా జల్లుకుంటే సరిపోదు, వెంటనే వచ్చేస్తుంది. పూర్వం మంట మండించడానికి ఒక రాయిని ఇంకొక రాయితో కొడితే నీళ్లు వచ్చేవి. ఆది మానవులు ఆ రోజుల్లోనే వర్షం నుంచి కాపాడుకోవడానికి పట్టుపంచలు వాడారంట. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉంది కర్నూలు పుష్ప 70. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. మాధవి చూడండి. సి సూర్య గారు, డి విక్రమ్, బి రజనీకాంత్, ఏ చిరంజీవి. ఫిక్స్. ఓ, చాలా ఫాస్ట్ గా చెప్పేసింది. ఏ చిరంజీవి గారు. చిరంజీవి గారు. కమల్ హాసన్ గారా? అయ్యయ్యో, మోసపోయింది. అయితే చూద్దాం. ఏ కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు కాదు. కన్ను మోసం చేసింది నన్ను. రజనీకాంత్ గారు అన్నారు కదా. బి. ఇది కరెక్ట్. చూద్దాం.
నాట్యం మీదే గాని నేను రజనీకాంత్ గారు చూస్తున్నారని చూడలేదా మీరు? అయ్యో మేమిద్దరం తిలకించాం. మళ్ళీ వేస్తాం రా. వద్దు, మళ్ళీ వద్దు, థ్యాంక్స్, వెళ్ళమ్మా. నీకు దండం పెడతానమ్మా, నీకు దండం పెడతా. ఏమడిగినా నువ్వు మళ్ళీ మళ్ళీ చేసేలాగా ఉన్నావు. అమ్మో. నెక్స్ట్ సూర్య గారు కరెక్ట్. సూర్య. చూద్దాం. జీ విక్రమ్. విక్రమ్ కాదు, ఎన్టీఆర్. ఎన్టీఆర్. విక్రమే అనిపిస్తుంది, చూద్దాం. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, సూర్య, విక్రమ్, తమిళ ఇండస్ట్రీ అంతా వచ్చేసింది ఇక్కడికి. తీసుకోండి 30. శ్రావణి చూడండి. ఫస్ట్ ఎన్టీఆర్, రవి, కవి, ఎన్టీఆర్. ఇందాక నుంచి ఎన్టీఆర్ దగ్గర ఆగావమ్మా, ముందుకెళ్ళు. ఆమె వీర అభిమానిగా ఎన్టీఆర్ రామ్, ఎన్టీఆర్ రామ్, నాని, రవితేజ. ఫిక్స్. ఎన్టీఆర్ కరెక్ట్ లాగే అనిపిస్తోంది నాకు. అవును, ఇయర్ కరెక్ట్. రైట్ ఆన్సర్. చూద్దాం. ఓకే, బి ఎవరన్నారు? రామ్. రామ్ మ్యామ్. చూద్దాం. డి ఆది. సి నాని. సి నాని అన్నారు. నాని కరెక్ట్ గానే ఉంది. రవితేజ. రవితేజనా? డి అయితే రవితేజ. చూడు సరిగ్గా, నానినే అది. చూద్దాం. నాని. రైట్ ఆన్సర్. జి రవితేజ. రవితేజనా? ఇందాక మరి నువ్వు రవితేజ అన్నావు. నేను డీనా అన్నాను, మర్చిపోయా అన్నాను అలా. డి రవితేజ కరెక్టా కదా చూద్దాం. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. అమ్మమ్మా సో 4 3 కరెక్ట్. 30 పాయింట్లు. కర్నూలు పుష్ప చూడండి. హే అల్లరి నరేష్. ఒకతను తమిళ్లో ఏం సినిమా తీసినాడు అబ్బా? తమిళ్లో విజయకాంత్. కాదు 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 కాదు. విజయ్. విజయ్. సి లేదు. ఏ అల్లరి నరేష్, బి చిరంజీవి, సి ప్రకాష్ రాజ్, ఇతల బాలకృష్ణ, డి బాలకృష్ణ గారు. ఫైనల్ ఫిక్స్. ఏ అల్లరి నరేష్, లక్ష్మీ తులసి. కరెక్టా? కరెక్ట్ అండి. యా, దట్స్ రైట్. రైట్ ఆన్సర్. మరి బి చిరంజీవి. చిరంజీవి. ఫస్ట్ అదేదో తమిళ్లో హీరో అన్నావు. అన్నాను, మరి ఏమో అలా అనిపించింది చూపుతో అలా. చూద్దాం. సి ప్రకాష్ రాజ్ కదా? ప్రకాష్ రాజ్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ఎస్. అండ్ డి. డి జీ ఫర్ బాలకృష్ణ గారు అన్నారు. ఇదైతే రాంగ్. రాంగ్ ఆన్సర్. శ్రీకాంత్. శ్రీకాంత్ గారు కదా? శ్రీకాంత్ గారు. ఒక్కటి తప్పు చెప్పావు, లేకపోతే 4 కరెక్ట్ అయ్యేది. 30 పాయింట్స్. ఇప్పుడు తూర్పు గోదావరి లక్ష్మీ తులసి ఎలా ఆడుతుందో చూద్దాం. ఏ ఒకటే తెలుస్తుంది. నువ్వు అంత చేయబెట్టి చూడాల్సిన అవసరం లేదు. దగ్గరికి వెళ్ళు. నేను చెప్పలేకపోతున్నా. ఈమెకు పిడకలు కొట్టడం అలవాటు అనుకున్నా. అవును, పిడక రావట్లేదు. తెలియట్లే. అక్కడ పెవికల్ వేసిందేమో పిడకలేకి. మంచిగా నాగార్జున.
బి సుప్రీం లో హీరో. పేరు చెప్పాలి, సినిమా పేర్లు కాదు అండి. మామిడి తోట దగ్గర అండి వాచ్మెన్ మామిడిపళ్ళోటే తెలుసు, హీరోలు అస్సలు తెలియదు. సాయిధరం తేజ్. సి టైం అయిపోతుంది. బి ఏ నాగార్జున, బి సాయిధరం తేజ్, సి 10 9 8 7 5 6 5 4 3 2 జగపతి బాబు, 1. సి జగపతి బాబు, డి తెలియదు ఫైనల్. ఏ నాగార్జున కరెక్టా? కరెక్ట్ అండి. చూద్దాం. కరెక్ట్. ఎందుకో అలా చూస్తున్నారు కోపంగా. బి సాయి ధర్మ తేజ్ కరెక్టా? అవును. కరెక్టే. సి జగపతి బాబు అన్నావు రాంగ్ కానీ నువ్వు గుర్తుపట్టలేదు. ఎవరో చెప్పండి. ప్రభాస్. ప్రభాస్. చూద్దాం. డి కూడా నువ్వు చెప్పలేదు అసలు. డి చాలా ఈజీ. సునీల్ గారు. సునీలు. చూడు, రెండే కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. కర్నూలు పుష్పే లీడ్ లో ఉంది 100 పాయింట్లతో. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. బస్ వచ్చేస్తుంది, దాని మీద ఊరి పేరు సినిమా పేరులో ఉంటాయి. చూసుకోండి మరి. బజర్ రౌండ్ ఇది, జాగ్రత్త. రైట్ రైట్. శ్రావణి. రఘువరన్ బీటెక్. రఘువరన్ బీటెక్. చూద్దాం. రఘువరన్ బీటెక్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మళ్ళీ బస్ వచ్చేస్తుంది, చూసుకోండి మరి. కరీంనగర్ మాధవి. సదాశివ నగర్. సదాశివ నగర్. సదాశివ్ నగర్. సదాశివ నగర్. చూద్దాం. సదాశివ నగర్. తీసుకోండి 10. నెక్స్ట్ బస్సు ఎక్కుదాం. పుష్ప. శక్తి ఎన్టీఆర్ గారు. శక్తి ఎన్టీఆర్ గారు అని ఒక సినిమా వచ్చిందా? ఆహా, శక్తి సినిమా పేరు. చూద్దాం. yes శక్తి. నెక్స్ట్ బస్సు. తులసి. వెంకటగిరి కోట. వెంకటగిరి కోట. చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ పరంగా లీడ్ గా ఉంది పుష్ప ఫ్రమ్ కర్నూలు 110. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తుంది, క్వశ్చన్ అడుగుతాం తర్వాత, అప్పుడు మీరు బజర్ నొక్కండి. ఓకే. డైలాగ్. అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిజనులారా పుణ్య భాగీరథీ నదీ తోయములందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగ నిండు. వంది మాగధులారా కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. ఈ డైలాగ్ చెప్తున్న సీనియర్ నటుడు ఎవరు? మాధవి. నందమూరి తారక రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఎన్టీఆర్ గారి మామ పేరు ఏమిటి? పుష్ప. మీకు తెలుసా మామ ఎవరు? ఎందుకు నొక్కావు మరి? ఓ పెద్ద తెలిసినట్టు. పాస్. లక్ష్మీ తులసి. నీకు కూడా మామ ఎవరో తెలియదా? ఐ డోంట్ నో. మాధవి. తెలియదు. శ్రావణి. సార్వభౌమ. అబ్బా భలే చెప్పావే, పేరు చెప్పు. సార్వభౌమ అంట. ముందర ఒకటి ఉండాలి కదా. ఏం సార్వభౌమ? గాంధార సార్వభౌమ. అది. పుష్ప రమ్ము. డబ్ స్మాష్ చేద్దాం. ఓకేనా? డైలాగ్ ప్లే అవుతుంది, లిప్ సింక్ చేయాలి. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిజనులారా పుణ్య భాగీరథీ నదీ తోయములందుకొనుడు.
కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగనిండు. ఇదిగో నీకు ఈ పౌరాణికానికి ఇట్లా మీసాలు పెడితే బాగుంటుంది. ఒకసారి తిరుగు. బాగుంది బాగుంది. గడ్డం కూడా బాగుంటుంది నీకు. ఓ పని చేయండి, మీరే తీసేయకపోయారా? బయట కన్నా అమ్ముకునేదాన్ని. బాగుంది. మాధవి రెడీ స్టార్ట్. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది పెంపము. పరిజనులారా పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగనిండు. తీసుకొస్తా. రావణి అవసరం లేదు పాపం. 500కి చిల్లర అడుగుతున్నట్లేదు. అవును. రెడీ డైలాగ్. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. ఒక స్టెప్ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది పెంపము. ఒక స్టెప్ పరిజనులారా పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగనిండు. సోదరా దుశ్శాసన అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగము గదెము. మామ గాంధార సార్వభౌమ తురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమునది పెంపము. పరిజనులారా పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ సూర్యారోములు సుస్వరముగా మ్రోగనిండు. బాగా చెప్పావు. అంటే బాగుంది నీ బాడీ లాంగ్వేజ్, నాకు నచ్చింది. నెక్స్ట్ డైలాగ్. ఈడ్చుకుపోవడం నా చెల్లెలను ఎద్దో ముద్దో కాదు, ఇంటి మహాలక్ష్మి. పెద్దవాడివి కదా, ఇంతవరకు మర్యాద ఇచ్చాను. మర్యాద కాపాడుకోవాలనుకుంటే లోపలికి వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఇంతకు మించి ఏమైనా గొడవ పెట్టుకున్నారో ఇంతవరకు నా నోరు మాట్లాడింది లేదా ఇది మాట్లాడుతుంది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? లక్ష్మీ తులసి. రజనీకాంత్. కరెక్ట్. 10 పాయింట్లు. రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మైనస్ లేదుగా, ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా. ఏదో ఒకటి గెస్ట్ చేయండి. ఒక సినిమా పేరు రజనీకాంత్. భాష. భాష కాదు మాధవి. పాస్ట్ శ్రావణి. రోబో. రోబో కాదు. కబాలిడా. అబ్బా. లక్ష్మీ తులసి. నరసింహ కాదు. వాళ్ళ నాన్న కూడా కాదు. అరుణాచలం కరెక్ట్ ఆన్సర్. నేను చెప్తున్నాను విను. ఈడ్చుకోవడానికి నా చెల్లి ఎద్దో ముద్దో కాదురా. మర్యాదగా ఇంటి లోపలికి వచ్చి దాన్ని ఎత్తుకుని వెళ్ళండి. అలా కాదని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించారో ఇప్పటి వరకు నా నోరు మాట్లాడింది. ఇక ముందు నా చెయ్యి నా కాళ్ళు కూడా మాట్లాడతారా? ఫస్ట్ టైం ఒకసారి నాకు పార్టిసిపెంట్స్ చప్పట్లు కొట్టారు. ఎపిసోడ్ లో ఎప్పుడు కొట్టలే. బాగా చేసావు కదా. థ్యాంక్ యూ. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా అలాగే చేయండి. రండి. ఈడ్చిపోవడానికి సుమ ఏమైనా ఎద్దాం వద్దా అనుకుంటున్నారా? మనిషి. మీరేమనుకుంటున్నారు? అంత సులువా అనుకుంటున్నారా? తను మనిషిరా, మనిషి. డౌటా? నెక్స్ట్ డైలాగ్. What do you know about law? You keep quiet. We got a stay order from High Court. Do you have any idea about a stay order and what it means? Mr. Advocate, maybe we don't know about your stay order, but we do know how to vacate it in the court of law. We will set it to be vacated soon in the open court under writ of mandamus. Do you know what a writ of mandamus is, Mr. Lingam? It is asking the government to do the duty which it ought to do and not to do the duty which it ought not to do. Is this enough or do you need a warrant of arrest to refrain you from doing our pivotal activities? వదలండి. కొట్టేశారండి. తమరు పేరేంటి బాబు? సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. ఈ ఇంగ్లీష్ లా డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాధవి. వెంకటేష్. కరెక్ట్. తీసుకో. అది మీరు విన్న ఈ డైలాగ్ లో వెంకటేష్ పేరేమిటి? మాధవి. సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. కరెక్ట్. 10 పాయింట్లు. Do you know what is the writ of mandamus, Mr. Ringam? It is asking the government to do what to do and asking the government not to do what is not to do. It is the do and the do and the not to do and the not to do. It's the do. Do. ఏం డూ చేయాలి? చెప్పు. Do what to do. It is asking the government do what to do. And asking the government not to do what to do. And asking the government not to do what to do. No. Do you know what is wraith of Mandamus? Do you know what to do? Kaadu. Do you know what is usirkai pachadi? I am avakaya pachadi. అంటే మా ఇంటికి రా, నేను అన్నంలో వేసుకొని కలుపుకొని తింటాను నేను. I am avakaya pachadi. What is avakaya pachadi? What is usirkai pachadi? What is nimakkai pachadi? What is vankai pachadi?
ఓకే నెక్స్ట్ డైలాగ్. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషన్, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషన్. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? శ్రావణి. డాల్సీను. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం రవితేజ అంబిషన్ ఏంటి? మాధవి. డాన్ అవ్వడం. 10 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్ మాధవి. పగతో కొడితే ఇమోషను, డబ్బు కోసం కొడితే ప్రొఫెషన్. ఎప్పటికైనా నా అంబిషన్ డాన్ అవ్వాలని కాదు, స్టార్ మహిళ అవ్వాలని. మా అంబిషన్ అయితే అదే, స్టార్ మహిళ అవ్వాలని. అవును, ఆ షీల్డ్ మేము తీసుకెళ్లాలని. మీరందరూ డైలాగ్ చెప్పాలని. చెప్పండి. అటు నుంచి రమ్మనండి. రమ్మన్నావా ఏంటి నన్ను? అటు నుంచి రమ్మనండి. కాదు, ఆమె ఎలా నిందో తెలుసా? అడుక్కునే వాళ్ళ ఇంటికి వెళ్తే. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. మాధవి రండి. రా పుష్ప, రా. తులసిదా, శ్రావణిదా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. రా. ఈ రోజు ఎవరు విన్ అవుతారో టైటిల్ చూద్దాం. ఏ జిల్లా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తారు? ఈ గేమ్ చాలా సింపుల్ గేమ్. ఇవో ఇట్లా రైట్ హ్యాండ్ తో ఆ బకెట్ లోకి ఇప్పుడు దీన్ని లాగండి రైట్ హ్యాండ్ తోనే. అందులో పడితే మీకు పాయింట్లు వస్తాయి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అయ్యా, డైరెక్ట్ గా అట్లా పడితే పాయింట్లు ఇవ్వం. ఓకే, బకెట్ లో పడి పడితేనే ఇస్తాం. రెడీ? 1 2 3 గో. అంత ఆలోచించొద్దు. నేను బాగా ఆడినప్పుడే అనుకున్నా. తొందరగా వేసుకుంటే 30 సెకండ్స్ అయిపోయాయి. టైమ్ అప్. 4 పడ్డాయి. 40 పాయింట్. తూర్పుగోదావరి జిల్లా గెలవాలంటే మనం ఇప్పుడు బాగా ఆడాల్సిందే. 1 2 3 గో. తప్పకుండా లాగేయచ్చు, తప్పకుండా. థర్టీ సెకండ్స్ ఓవర్. బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్. అయిపోయింది. పొగడతలు అస్సలు పెట్టండి. బాగా ఆడుతున్నారు. కమ్ ఆన్, కీప్ ఇట్ అప్. పుట్ ఇట్ డౌన్. లాస్ట్ 10 సెకండ్స్. డైరెక్ట్ గా ఒకటి పడింది. టైమ్ అప్. ఒక బంతి డైరెక్ట్ గా పడింది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 డైరెక్ట్ గా పడింది. ఒకటి తీసేస్తే 9. 90 పాయింట్లు. లీడ్ లో ఉన్నావు. రెడీ? 1 2 3 గో. Come on, fast.
30 seconds over. అమ్మో చాలా ఎక్కుతుందండి గోళీలు. టైం అయిపోయింది, అది లాగక్కర్లేదు. 1 డైరెక్ట్ గా పడింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14లో 1 పోగా 13 130. థ్యాంక్ యూ. ఇప్పుడు స్కోర్ కూడా 130. మళ్ళీ దానికి ఇంకో 130. కర్నూలు గెలవాలంటే నీ టార్గెట్ 16. అలాగైతే కర్నూలు విన్ను, లేదంటే కరీంనగర్ విన్ను. ఎవరు విన్ అవుతారు? కర్నూలు విన్ అవుతుంది. కాదు, కరీంనగరే విన్ అవుతుంది. చూద్దాం, వెళ్ళండి. 1 2 3 గో. డైరెక్ట్ గా 1 పడింది. పడింది కూడా కింద పడింది. రెండు. Thirty seconds over. Time up. 2 డైరెక్ట్ గా పడ్డాయి. 1 2 3 4 5 6 7 8 80 పాయింట్లు. సో ఇవాళ ఎవరు గెలిచారు? కరీంనగర్. ఇంకా డౌట్ ఉందా నీకు? అయితే ఎత్తాల్సిందే. కరీంనగర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హ్యాపీసా? చాలా చాలా హ్యాపీ. నేను విన్ అవుతానని కాన్ఫిడెన్స్ తో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. ఇవాళ ఎపిసోడ్ లో విన్నర్ కరీంనగర్ జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.